సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన సిక్కు మతస్థుడు. ఎవరండి? సిక్కు మతానికి చెందినటువంటి ఆయన తల్లి 9 బస్తాల కుంకుమతో పూజ చేసేదట. ఎన్ని బస్తాలు? ఇప్పుడు పూజ చేసే వాళ్ళు వాళ్ళ జీవితాంతం చేసిన బస్తా కూడా చేయరు, అవునా? కానీ ఆయన తల్లట 9 బస్తాల కుంకుమతో పూజ చేసేదట. అంత గొప్ప భక్తురాలు. ఎవరో అలాంటి భక్తురాలకి క్యాన్సర్ రోగం వచ్చింది. ఏమొచ్చింది? ఈ క్యాన్సర్ రోగం వచ్చినటువంటి సమయంలో ఆ క్యాన్సర్ రోగంతో బాధపడుతూ ఆమె వెళ్ళనటువంటి గుడి అంటూ ఏది లేదట. ఆమె వెళ్ళనటువంటి గుడి లేదు, ఆమె తిరగనటువంటి చోటు లేదు. అన్ని గుళ్ళకు వెళ్ళి అన్ని రకాలుగా తిరిగి అన్ని పుణ్యక్షేత్రాలను ఆమె దర్శించి అందరికీ కూడా మొక్కుకోవడం ప్రారంభించిందంటే ఏమో తెలుసా? నన్ను ఎవరన్నా బ్రతికిస్తారేమో, నాకున్నటువంటి రోగం నుండి ఎవరన్నా తప్పిస్తారేమో అని చెప్పేసి తాను జీవితాంతం కూడా తనకున్నటువంటి రోగాన్ని బట్టి తిరిగి ఆమె చివరికి స్టేజ్లో చచ్చిపోయేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసినప్పుడు తన కుమారుని పిలిచి సాధు సుందర్ సింగ్ని తన కుమారుని ఇలా చెప్తున్నాను, అరే బాబు, నా జీవితం అంతా పూజలతోనే సరిపెట్టేసుకున్నాను. పూజల కోసం ఎన్నో రకాలుగా నేను నా డబ్బంతటిని కూడా వేయపరిచాను. కానీ ఏ ఒక్క దేవుడు కూడా నాకున్నటువంటి రోగము నుండి విడుదల కలిగజేస్తానని నాకు హామీ ఇవ్వలేదు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, అసలు నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకో అని చెప్పేసి ఆమె తన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. తన ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ముగించేసిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకు వచ్చి దాన్ని ప్రార్థన చేస్తున్నాడట. చీకటి గదిలో కూర్చొని యేసుప్రభు కాదు, ఆయన తనతో చెప్పుకుంటాడట, ఒక మాటను చెప్పుకుంటాడట. ఏమన్నా తెలుసా? నిజమైనటువంటి దేవుడు ఎవరో నాకు కనిపించు, కనిపించకపోతే గనుక నేను ఉదయాన్నే ట్రైన్ కింద పడి చచ్చిపోతాను. ఎవరు? తల్లి ఏం చెప్పింది? నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకో అని చెప్పింది. ఇప్పుడు తల్లి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ సాధు సుందర్ సింగ్ గారు ఒక చీకటి గదిలో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆయన ఒక మాటను చెప్తున్నాడు. ఏంటి ఆ మాట? నిజమైనటువంటి దేవుడు ఎవరో కనిపించు, లేకపోతే నేను చచ్చిపోతాను. నిజమైనటువంటి దేవుడు ఎవరో కనిపించు, లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పేసి నిజమైనటువంటి దేవుని కొరకు నిరీక్షిస్తున్నటువంటి సమయంలో కల్వరి సిలువలో వేలాడుకుంటూ వచ్చాడంట నా యేసయ్య. ఆ యేసయ్యను చూడగానే ఇక్కడ ఉన్నటువంటి సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, నువ్వెవరో, నేను ఎప్పుడు చూడలేదు, నేనెప్పుడు నాకు పరిచయం చేయలేదు, అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు అని చెప్పినటువంటి సమయంలో వెంటనే యేసయ్య అన్నాడంట, నేనే నిజమైనటువంటి దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నువ్వు నిరీక్షిస్తున్నటువంటి నిజమైనటువంటి దేవుడు నేనే అనగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి సాధు సుందర్ సింగ్ గారు అంటాడట, నువ్వే నిజమైనటువంటి దేవుడు అయితే ఈ రోజు నుండి నాకున్నటువంటి ఆస్తిని కూడా నీ కొరకు ఖర్చు పెట్టేస్తాను అని చెప్పేసి అంటున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడంట, నీ ఆస్తి కాదు నాకు కావాల్సింది, నాకు నువ్వే కావాలన్నాడు. దేవుడు స్తోత్రం చేద్దాం. ఏమన్నాడు దేవుడు? నాకు నీ ఆస్తి కాదు కావాల్సింది, నాకు ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఆ రోజు మొదలుకొని ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ గారు ఒక ఉన్నతమైనటువంటి పరిచర్యను కొనసాగించాడు. ఎందుకు ఆ పరిచర్యను కొనసాగించాడు అనంటే, నిజమైనటువంటి దేవుని కొరకు నిరీక్షించేటువంటి ఆయన దేవుని దగ్గర నుండి ఒక హామీ వచ్చేంత వరకు కూడా ఎవరి వైపు చూశాడంటే దేవుని వైపు చూశాడు. ఈరోజు